ఓకే పిల్లరా, మన ప్రభు యేసునామమున మీ అందరికీ మరోసారి వందనాలు తెలియజేసుకుంటున్నాము. దేవుడు మనల్ని ప్రేమించి మరో అవకాశాన్ని మీతో పంచులాగా దేవుడు నాకు ఇచ్చాడని దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. రైట్. మరి టైటిల్ లో చెప్పిన స్క్రీన్ మీద కనబడుతుంది, పోస్టర్ కూడా, పాంప్లెట్. దెయ్యాలు దేనికి భయపడుతున్నాయి, దెయ్యాలు దేనికి భయపడుతున్నాయి. సామాన్యంగా ఈ టైటిల్ చూస్తే మనకి ఒక కన్ఫ్యూజ్ రావచ్చు. దెయ్యాలకి మనుషులు భయపడుతూ ఉంటారు. సామాన్యంగా మనుషులు దెయ్యవనంగానే భయపడుతుంటారు. మనుషులు సామాన్యంగా ఏదైనా విషయాలు భయపడుతున్నారంటే వాటిలో ఒకటి దెయ్యం. దెయ్యవనంగా ఊరక భయపడిపోతారు, చీకటి అంటే భయపడిపోతారు, అలాగే దెయ్యం పేరు చెప్తే ఒంటరికి వెళ్ళాలంటే భయపడిపోతారు. మరి అలాంటి దెయ్యాలునే భయపెడతాయి అంట కొన్ని. అండి, సామాన్యంగా మనుషులు దెయ్యాలను చూసి భయపడతారు, దెయ్యాల పేరుంటే భయపడతారు. కానీ దెయ్యాలే దేనికో భయపడిపోతున్నాయి. దెయ్యాలు దేనికి భయపడుతున్నాయి మనం చూసుకుందామండి. అయితే పిల్లరా, మన దృష్టిలో ఫస్ట్ అసలు దెయ్యం ఎలా ఉంటుంది, దెయ్యం భయపడుతుంది, రైట్, నేర్చుకుందాం. దానికి ముందు అసలు దెయ్యం అంటే ఏమనుకుంటున్నాం మనం? దెయ్యం అంటే ఏమనుకుంటున్నాం? సామాన్యంగా మనుషులు నార్మల్ గా దెయ్యం అంటే దేని ఊహించుకుంటారు చెప్పండి మీరు? అండి, దేన్ని ఊహించుకుంటారని చెప్పాలి మీరు. నేను పోయిన వారం చెప్పాను, నేను చెప్పేటప్పుడు నేను ఒక్కనే కాదు, మీరు కూడా వీలైతే వీడియో ఆన్ చేసి మాట్లాడాలి. వేరే ప్రసంగికులా నేను చెబుతూ వెళ్ళిపోను. మధ్యలో నేను అడుగుతుంటా మిమ్మల్ని, మీరు తర్వాత అడిగిన అడగకపోయినా. ఓకే, రైట్. కాబట్టి మీరు దెయ్యం అంటే సామాన్యంగా మన దెయ్యానంగా మన ఊహల్లోకి జ్ఞాపకాలకు ఏమొస్తుంది సామాన్యంగా చెప్పండి. మన సినిమాలు చూసిన నాలెడ్జి, సీరియల్ చూసిన నాలెడ్జిలో దెయ్యం అనగానే ఎలా ఉంటుంది? తెల్ల చీర కట్టుకొని, తెల్ల చీర కట్టుకొని, జుట్టు విరబోసుకొని, అంటే జల్ల చీర కట్టుకొని జుట్టు విరబోసుకొని, ఆదివారం అర్ధరాత్రి మళ్ళీ 12 గంటలకి మళ్ళీ ప్రత్యేక టైం ఎప్పుడు వచ్చిందంట మనం ఊహించుకుంటాయో, ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు వచ్చింది. ఏమండి, మళ్ళీ పగలు రాదు, దీనికి ఒక టైం మనమే పెట్టాం. అది అప్పుడు ఎవరు రాదు. పూర్వకాలంలో ఉండి ఒక ప్రాపకాండ జరిగింది, ఓ స్త్రీ రేపురా అని. మీకు తెలుసో లేదు? దెయ్యం వస్తుంది ఎల్లంపటి, నైట్ పూట తలుపులు కొడుతుంది, ఎవడని తీసి చంపేస్తుంది. కాబట్టి దెయ్యాన్ని మభ్యపట్టడానికి ఓ స్త్రీ రేపురా అంటే ఇహో రేపు రమ్మన్నారు, రేపు వచ్చిందంట. అబ్బా, అది పిచ్చిదేంది నీకంటే. ఏమంటే ఇంటి ముందంట ఓ స్త్రీ రేపురా అంటే దెయ్యం వచ్చి చూసి, ఓహో నన్ను రేపు రమ్మన్నారు కదా, రేపు వెళ్ళిద్దంట. మళ్ళీ రేపు వచ్చి చూస్తుంటే మళ్ళీ రేపురా అని చెప్పిద్దంట. అదే అని మళ్ళీ అలా వెళ్ళిపోతామని మన ఇంటికి రాదంటారు. పిచ్చిది మరి, నువ్వు రేపు రాని రేపు రావటానికి. నేను అడుక్కున్నాడు ఏంది, రేపు రా చేయలేదు కాదంట రేపు రావడానికి. ఏమండి, మన తెలివి మీరు దెయ్యాన్ని చీటింగ్ చేస్తున్నావా? దెయ్యం నీకంటే చాలా తెలియగలదు. నువ్వు అనుకున్న దెయ్యం కాదు, బైబిల్లో చూపిస్తే అసలు దెయ్యం ఉంది. ఇదంతా డూప్లికేట్ దెయ్యం, సినిమా నాలెడ్జి. ఏమండి, మళ్ళీ పూలు పెట్టుకొని తెల్ల చీర కట్టుకొని ఆదివారం అర్ధరాత్రి ఇదిగో నృత్యం పోసుకుని ఊగుతావు, వచ్చాను పోనేను అంటే దెయ్యం కాదది. నువ్వు అనుకున్న దెయ్యం కాదది. అంటే దాన్ని చూసి నువ్వు భయపడిపోతున్నావు. అది దెయ్యమే కాదు బైబిల్ ప్రకారం. మళ్ళా మనోళ్ళు ఏమనుకుంటారంటే, మనుషులంట కోరికలు తీరకుండా చచ్చిపోతే దెయ్యాలే పడతారంట. మళ్ళా కోరికలు తీరకుండా చచ్చిపోతే దెయ్యాలే పడతారంటే ఒక విషయం చెప్తారండి, ఈ భూ ప్రపంచంలో అసలు సంతృప్తిగా ఏ కోరిక తీరకుండా అన్ని కోరికలు తీరని అని చచ్చిపోయే మనిషి ఉన్నాడా? ఎవడైనా ఉన్నాడా? ఎవడ కనపడ్డు. ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలనుకుంటాడు, ఎన్ని పదవులు వచ్చినా ఇంకా పెద్ద పదవి కావాలనుకుంటాడు. ఏమండి, ఎంత చేసి ఇంకా ఏదో చేయాలని ఏదో కోరిక తీరకుండా చచ్చిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మరి అలాంటప్పుడు కోరిక తీరకుండా చచ్చిపోయే దెయ్యాలు అవుతారు నువ్వు అనుకుంటే, ఈ భూమి మీద మనుషుల కంటే దెయ్యాలే ఎక్కువ ఉండాలి. అంతే కదా? చచ్చిపోయిన వాళ్ళందరికీ ఏదో కోరిక తీరకుండా చచ్చిపోతారు. నీ లాజిక్ కరెక్ట్ అయితే ఈ భూమి మీద మనుషుల కంటే దెయ్యాలే ఎక్కువ ఉండాలి. అంటే నువ్వు అనుకున్నట్టు దెయ్యాలు ఇది కాదు, దెయ్యాలు ఇవి కాదండి. అయితే మరి దెయ్యం ఎవరు? జాగ్రత్తగా వినండి. దెయ్యాలు భయపడుతున్నాయి అనుకున్నాం, మంచిది, బాగుంది. అసలు ముందు దెయ్యం ఎవరో తెలిస్తే, దాని యొక్క నిజ స్వరూపం తెలిస్తే, ఇదే ఇంత ఘోరంగా ఉందంటే మరి దాన్ని భయపడేది దేనికో అది ఎలా ఉంటుందో నేర్చుకుందాం. దెయ్యం మనందరికీ తెలుసు. ఈ హిస్టరీలోకి వెళ్దాం, హిస్టరీ బ్యాక్కి వెళ్దాం అండి. అసలు ఏం జరిగిందో ఈ దెయ్యం గురించి అంటే అండి, పరలోకంలో అండి దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు, దేవాదేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు అండి, మరి తన కోసము అనేక మంది పిల్లలు కావాలనుకున్నాడు.
అలాగే ఆ పిల్లల కోసము మరి అనేక మంది సేవకులను కూడా దేవుడు చేసుకున్నాడు. జాగ్రత్తగా వినండి. ఇందా బ్రదర్ చెప్పినట్టుగా రాసుకోనండి. ఈ మాటలు మళ్ళా మనకు దొరకవచ్చు, దొరక్కపోవచ్చు అండి. కాబట్టి అటు ఇటు తిరగకుండా చాలా వచ్చిన కొద్ది మంది అయినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా అమూల్యమైన సందేశాన్ని వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చక్కగా చదవగలిగిన ఫాస్ట్ గా చదవండి. ఎట్లనగా తన ప్రియుని యందు ఎట్లనే తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎప్పుడు జగత్తుకు పునాది అంటే ఈ ప్రపంచం నిర్మించక ముందే, ఈ ప్రపంచాలు కలగక ముందే, ఈ జగత్తు కలగక ముందే క్రీస్తులో దేవుడు మనల్ని అప్పుడే అనుకున్నాడు దేవుడు. ఇది భూమి సృష్టిని సృష్టించక ముందే దేవుడు ఏమనుకున్నాడా అంటే ఆయన అనేక మంది పిల్లలు కావాలి నాకు అని దేవుడు పరలోకంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించేసాడండి మన కోసం. ఆలోచించి మరి పిల్లలు కావాలన్నప్పుడు మరి పిల్లలకు సేవకులు కూడా కావాలి. తన పిల్లలకు సేవ చేయడానికి సేవకులు కావాలి అనుకునే దేవుడు మనందరికీ తెలుసు ఆయనకి కోటాను కోట్ల మంది దేవదూతలు పరిచారకులు ఉన్నారు ఆయన సన్నిధిలో. వేవేల కొలది కోటాను కోట్ల కొలది పరిచారకులు దేవదూతలు ఉన్నారు ఆయనకి. అయితే ఈ బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా వినండి. ఎందుకు దెయ్యం గురించి చెప్తున్నారు? అసలు దెయ్యం అంటే ఏందో హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఏలైనగా నీవు నా కుమారుడువు నేను నేడు నిన్ను కనియున్నాననియు ఇదియు గాక నేను ఆయనకు తండ్రి ఉన్నందున ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనాను ఎప్పుడైనాను చెప్పినా చాలు. దూతలతో ఎవరితోనైనాను ఎప్పుడైనాను నీవు నా కుమారుడవు నేను నిన్ను కని ఉన్నానని ఎప్పుడైనా చెప్పాడా? ఎప్పుడు చెప్పలేదండి. సృష్టికి ముందున్న కార్యాలు అనేకం మనకేం తెలుసండి. పరలోకంలో దేవుడి సన్నిధిలో ఏమండి సృష్టికి ముందు మన పుట్టక ముందు జరిగే గొప్ప సంగతులు ఎన్నో ఉన్నాయి. ఎవరికైనా తెలుసు, ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆయన దేవదూతని తన కుమారులని ఎప్పుడు అనలేదు. తన కుమారులు అంటే మనమే ఆయన పిల్లలండి. జాగ్రత్త గుర్తుపెట్టుకుని పిల్లారా, దేవుడికి మనం అంటే ఎంత ప్రేమ అంటే దేవదూతల కంటే కూడా మనం ఆయన దృష్టిలో చాలా గొప్ప వాళ్ళని పిల్లలం కదా మనందరూ కూడా దేవుని పిల్లలం. అందుకే అన్నాడు దేవదూతలతో ఎవరితోనైనాను నేను ఎప్పుడైనాను నువ్వు నా కుమారుడు నేను నిన్ను కనియున్నాను అన్నాడా? అనలేదు ఆయన, లేదు. మరి ఎవరని అడిగితే ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-7. ఎవరు ఈ దేవదూతలు? ఆయన కుమారులు మనం. మరి దేవదూతలు ఎవరు? మరియు ఆయన భూలోకమునకును ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. గాని తన కుమారుని గూర్చి అయితే దేవా నీ సింహాసనము నిరంతరం నిలుచున్నది, నీ రాజదండము న్యాయయుతమైనది. చాలు. అంటే సేవకులైన ఆత్మలు వాయువులను ఏమండి వీటన్నిటిని కూడా అంటే సేవకులైన ఆత్మలను సేవకులుగా చేసుకున్నట్టు దేవదూతలు మనకి పరిచర్య చేయువారు. దేవదూతలు సేవకులు ఏమండి. అందుకే పరలోకంలో మనం చూస్తుంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటది. పరిశుద్ధుడు పరిశుద్ధుని గాన ప్రతిగానములు చేయించు ఉన్నారు. గాన ప్రతిగానాన్ని సన్నిధిలో చేస్తూ ఉన్నారు. దేవుడికి పరిచర్య చేస్తూ ఉన్నారు ఆయన సేవకులు. అలాగే దేవుని పిల్లలమైన మనకు కూడా ఇవి సేవకులైన ఆత్మలే తప్ప దేవుని కుమారులు మాత్రం కాదు. అంటే వారసులు కానే కాదు దేవుడికి. ఈ దేవదూతలు గుర్తుపెట్టుకోనండి. అయితే లోకాన్ని మరి మహాలోకమైన పరలోకాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు అంటే తన పిల్లలైన మనకే ఇచ్చాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిఫరెన్స్ ఐఎమ్ టెల్లింగ్ మై డియర్ ఫ్రెండ్స్, బిలీవ్ మీ. చాలా గొప్ప విషయాలు మాట్లాడుకున్న ఈ రాత్రి కాల సమయంలో చరిత్రక ముందు నీవు నేను పుట్టక ముందు జరిగిన యథార్థ గాథను యథార్థ సంఘటన తెలుసుకుంటున్నాం. ప్రతి ఒక్కరి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన విషయం. ప్రకటన 3:21. నేను జయించి నా తండ్రితో కూడా
ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. జయించు వానికి సింహాసనాన్ని ఇస్తున్నట్టే, అంటే ఈ లోకాన్ని జయించిన వాడికి, ఈ యొక్క లోకము సాతానుతో నిండి ఉన్నప్పుడు ఈ లోకాన్ని ఆశలు జయించిన వాడికి సింహాసనం, అంటే తన పిల్లలమైన మనకి దేవుడు సింహాసనాన్ని ఇస్తానన్నాడు. సాతానికైతే సింహాసనాన్ని ఇవ్వలేదండి. పరలోక సింహాసనాన్ని తన పిల్లల కోసం ఉంచాడండి దేవుడు. ఏ తండ్రి అయినా కూడా తన పిల్లల కోసమే తన నెక్స్ట్ అధికారాన్ని ఇస్తూ ఉంటాడు సామాన్యంగా. అలాగే దేవుడు కూడా మహానగరమైన, అదే మహాపట్టణమైన, అయితే మహాలోకమైన పరలోకాన్ని, ఆ పరలోక సింహాసనాన్ని, పరలోకాన్ని దేవుడు తన కుమారులకు అప్పచెప్పాడు తప్ప దేవతలకు అప్పచెప్పలేదు. అవి ఎందుకంటే సేవకులైన ఆత్మలు మాత్రమే. అయితేనండి, జగత్ పునాది వేయబడక ముందే నాకు పిల్లలు కావాలి, ఆ పిల్లలు ఈ పరలోక రాజ్యానికి వారసులు వాళ్ళే అని దేవుడు దేవదూతలతో చెప్పుండాలండి, చెప్పుండాలి. అప్పుడు దేవదూతల్లో ఒక అలజడి స్టార్ట్ అయింది. ఏమి తెలుసా? అరే ప్రభు దేవుడిని ఇతర మన ఇన్నాళ్ళు సేవిస్తూ ఉన్నాం, ఆయన ఏది చెప్తే అది చేశాం, ఇన్నాళ్ళు ఆయన ముఖ కాంతిలో ప్రకాశిస్తూ, ఆయన ముఖాన్ని చూస్తూ, ఆయన ఏదైనా ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞ ప్రకారం మనం చేస్తూ ఉన్నాం, ఇన్నాళ్ళు ఆయన శుద్ధిస్తూ ఉన్నాం. ఈ రోజు వచ్చి ఆయన నా పిల్లలకి ఈ లోకాన్ని ఇస్తాను, ఈ పరలోకాన్ని ఇస్తాను, వారసులు వాళ్ళే, ఈ పరలోక సింహాసనాన్ని నేను వాళ్ళకి ఇస్తాను అంటున్నాడు అని ఒక అలజడి పరలోకంలో స్టార్ట్ అయిందండి. కారణం ఇదే, గుర్తుపెట్టుకోండి. మనలో కూడా చాలా మంది ఒక నమ్మకంగా ఒక అతని దగ్గర పనిచేస్తూ ఉన్నప్పుడు సడన్ గా అధికారి వచ్చి నా తర్వాత సీట్లో నువ్వు కాదు, నా వారసుడు ఒక అతను వస్తున్నాడు, అతనికి ఇస్తాను, అతనే వారసుడుగా ప్రకటిస్తున్నానంటే ఏమనుకుంటారు? ఇన్నాళ్ళు ఇడికి ఉడిగించేసాం, ఇడికి సేవ చేసాం, మళ్ళా కాదని ఎవరు అధికారిగా చేస్తాడంట అని ఎలా అయితే అసంతృప్తవాదులు బయలుదేరతారో, లెగుస్తారో, అలాగే పరలోకంలో అసంతృప్తవాదత్వం లేచింది ఈ దేవదూతల్లో. అప్పుడు ఆ దేవదూత, కొంతమంది దేవదూతల సమూహంతో ఏర్పడి, ఇన్నాళ్ళు దేవుడికి మనం సేవ చేశాం, ఈ రోజు తన పిల్లలకు ఆ సింహాసనాన్ని ఇస్తా అన్నాడు, మనకి ఇవ్వడట అని అలజడి సృష్టించి కొంతమందిని ప్రేరేపించి అందరూ ఒకటి అయినప్పుడు పరలోకంలో మహాయుద్ధము జరిగింది సింహాసనం గురించి. మాకు కావాలి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7-8 దెయ్యం గురించి చెప్తున్నానండి. అసలు ఎవరికి దెయ్యం ఎందుకు వచ్చింది? అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మీకాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరు గాని గెలవలేకపోయిరు గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. ఆ ఘట సర్పము దేవదూతలు యుద్ధము చేశారు. ఎవరితో యుద్ధం చేశారు? దేవుడి పక్షాన ఒక దేవదూత బయలుదేరింది. ఆ దేవదూతల పేరు కూడా దేవుడు రాపించేశాడు, మిఖాయేలను దేవదూత. ఏ దూత? మిఖాయేలను దేవదూతతో దేవుడు యుద్ధాన్ని నింపాడు. నేను అవసరం లేదు అనుకుని దేవుడు అక్కడే ఉన్నటువంటి పరలోకంలో ఉన్నటువంటి దేవదూత సమూహాలు, దేవదూత అయినటువంటి మిఖాయేలు దేవదూతను ఎవరైతే అసంతృప్తవాదంతో లేని దేవదూతలతో పోరాటానికి యుద్ధం చేయడానికి లేపరండి. లేపినప్పుడు దేవుడు దింపిన దేవదూతలతో, అంటే దేవుడితో పోరాడలేక, ఎప్పుడైతే ఈ దూత ఎప్పుడు తన ఆలోచనని ఎప్పుడైతే సింహాసనం వైపు మళ్లించిందో, మాకు కావాలి ఆ సింహాసనం మీద కన్ను వేసిందో, అప్పుడే వాడు సాతానుగా మారిపోయాడు, అప్పుడే వాడు దెయ్యంగా మారిపోయాడండి. ఆ దెయ్యం అంటే దేవదూతలతో పోరాడింది. పరలోకమందు దేవుడు తరపున మిఖాయేలు దేవదూతల రంగంలోకి దింపాడు దేవుడు. దానితో పోరాడి గెలవలేక అక్కడి నుండి పడద్రోయబడింది. వాడే దెయ్యమైనటువంటి సాతాను. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. దైవనంగానే మనం ముందు చెప్పుకున్నట్లుగా ఇదిగో పేర్లు చెప్పి ఊగిపోతా, నా పేరు అది, నా పేరు ఇది, నేను నిన్ను పట్టేను అంటే భయపడిపోవటం కాదు. అని తెల్ల చీర కట్టుకుని జుట్టు ఎరబోసి ఆదివారం అర్ధరాత్రి తిరిగేది కాదు. ఓ స్త్రీ రేపు అన్నట్టు దెయ్యాలు కాదు ఇవి. అలా ఎవరన్నా చేస్తే అది మానసిక రోగం తప్ప దెయ్యం కాదు. బైబిల్ ప్రకారం చనిపోయి వెళ్ళిన ఆత్మలు మరలా భూలోకానికి తిరిగి రావటం అసంభవం అండి. కొన్ని సందర్భాల్లో భూలోకానికి వచ్చినా అవి కూడా పరదేశంలో ఉన్నటువంటి ఆత్మలు. కొన్ని సందర్భాల్లో దేవుడి యొక్క ఆజ్ఞ మేరకు అవి వచ్చినాయి. కొన్ని సందర్భాల్లో మోషే ఎలియాలు మరి యేసు నిర్గమం గురించి మాట్లాడటానికి వచ్చినాయి ఆ సందర్భం. అలాగే సమూయేలును మరి పరదేశం నుండి ఉన్నటువంటి మరి వచ్చిన సందర్భం, ఇవన్నీ కూడా చూసుకుంటే వేరే సబ్జెక్టు. కొన్ని సందర్భాల్లో మాత్రమే అవి వచ్చినట్లు కనబడతాయి. వాటికి కొంచెం కారణాలు చాలా ఉన్నాయి. అవి కూడా పరదేశంలో ఉన్న ఆత్మలు తప్ప నరకానికి వెళ్ళినటువంటి పాతాళలోకానికి వెళ్ళిన ఆత్మలు కాదు. అయితే కాబట్టి చనిపోయి కోరికలు తిరగకుండా వెళ్ళిన వ్యక్తి దేయాలవుతాడు అసంభవం. ఎందుకు? చనిపోయినటువంటి
నరకానికి లేదా పాతాళలోకి ఆత్మలు తిరిగి రావడం అనేది అసంభవం బైబిల్ ప్రకారం. కాబట్టి అవి దెయ్యాలు కాదు. దెయ్యం అంటే ఇదిగో వీడే సాతానుగాడే వాడు సమూహమే అంతే. కాబట్టి ఏదో పట్టేసింది, నాకు వాళ్ళు పెట్టారు, వాళ్ళ పేర్లు చెప్తున్నా, వీరి పేర్లు చెప్తున్నా అని ఎవరు ఊగిపోతండి. అది మానసిక వైద్యం తప్ప, అది డాక్టర్స్ కి మెడిసిన్ వాడి చూపించాలి తప్ప అది దెయ్యంగా పరిగణించాల్సిన అవసరం ఏమీ లేదు. నెంబర్ 1 పాయింట్. అయితే అప్పుడు ఇది దెయ్యం అండి, ఇది దెయ్యం, రైట్. దెయ్యం అంటే నేర్చుకున్నాం. దెయ్యం అంటే ఎవరు చెప్పాలి మీరు? దెయ్యం అంటే మనం అనుకున్నట్టుగా సినిమాలో సీరియల్ సాతాను, వెరీ గుడ్. సాతాను గాడే దెయ్యం. ఒకప్పుడు వాడు దేవదూత, ఆ సమూహం ఏర్పరచుకొని వచ్చేసాడు, పరలోకండి పడదోయబడ్డాడండి. అయితే ఇప్పుడు ఈ దెయ్యం భయపడుతుందంట. ఇప్పుడు ఈ దెయ్యం భయపడుతుంది. దెయ్యాలు దేనికి భయపడుతున్నాయి? ఇది మన టైటిల్. మరి దేనికి భయపడుతుందో తెలుసుకో ముందు. అసలు దెయ్యం ఎవరు తెలిస్తే బాగుంటది. ఇప్పుడు ఈ దెయ్యం భూమి మీదకి వచ్చి ఇక భూలోకాన్ని మరి ఇప్పటికీ నా సర్వనాశనం చేస్తా ఉంది, రైట్, ఓకే. అయితే ఇది దేనికి భయపడుతుంది? ఇది దేనికి భయపడుతుంది అంటే జాగ్రత్తగా చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ రెఫరెన్స్ ఫర్ అవర్ సబ్జెక్ట్. బైబిల్ గ్రంథంలో ఉండి లోకా సువార్త 8వ అధ్యాయము 26వ వచనం చాలా జాగ్రత్తగా చదవండి, చాలా జాగ్రత్త అర్థం చేసుకునండి. వారు గలిలేకు ఎదురుగా ఉండు గెరసీనీయుల దేశంలోకి వచ్చింది. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి కేకులు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఏలైనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములను వాణ్ణి పట్టుచూ వచ్చిన గనుక వానిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలి యందుంచిరి. గాని వాడు బంధకములను తెంపగా దయ్యములు వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. యేసు, నీ పేరేమని వారిని అడుగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళ లోకమునకి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. ఇక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయుచుండెను గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. అప్పుడు దెయ్యములు ఆ మనిషిని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక ఆ మంద ప్రపాతం నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చెను. మా లోకా సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో చదువుకుంటూ సందర్భాన్ని వెళుతూ 30వ వచనంలో వచ్చేసరికి యేసు నీ పేరేమని వాడిని అడుగగా చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పెను. పాతాళంలోని పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయనను వేడుకొనెను బతిమాలుకొనెను. దెయ్యాలు ఒక అతన్ని పట్టిని, అనేక దెయ్యాలు పట్టిన కనుక వాని సేన అన్నారు. అయితే అవి యేసు ప్రభుతో అంటున్నాయి, యేసుతో పాతాళానికి వెళ్ళటానికి మాకు ఆజ్ఞాపించొద్దు అని వేడుకున్నాయట. వేడుకొనటం అంటే బ్రతిమాలుకుంటాం, అడగటం అంటే అడుక్కోవడం విధంగా. అంటే భయపడుతున్నాయి. పాతాళ లోకాన్ని చూసి దెయ్యాలు భయపడుతున్నాయి. ఇక 2 విషయాలు మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే 2 విషయాలండి. దెయ్యాలు ఈ 28 వచనం ఏమన్నా చదవమ్మా, రైట్, ఒక నిమిషం. ఇదే లోకా సువార్త 6వ అధ్యాయము 28 చదవండి. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదురు సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అన్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి మీరు జాగ్రత్తగా తెలివిగా ఆలోచిస్తే ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు మీరు దెయ్యాలు ఏమన్నాయి? యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని దెయ్యాలు అంటున్నాయి. అంటే అన్నాను, తర్వాత ఏమైందో చెప్పండి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని దెయ్యాలు అన్నాయి అంటే ఒక వ్యక్తిని మనము పేరు పెట్టి పిలుస్తున్నాము అంటే, ఒక వ్యక్తిని మనం పేరు పెట్టి పిలిచాము అంటే దాని అర్థం ఏంటి? ఆ వ్యక్తి మనకి అర్థం వెరీ గుడ్. ఆ వ్యక్తి మనకి ముందుగా తెలిసి ఉండాలి. అలాగే దెయ్యాలు కూడా, అంటే ఏదైతే ఆదిలో మనం దెయ్యం అంటే సాతాను అనుకున్నామో ఆ దెయ్యము సర్వోన్నతుడైన దేవుని కుమారుడు యేసు అని పేరు పెడుతున్నాయి అంటే ఆ దెయ్యాలకి యేసెవరో తెలిసి ఉండాలి. యేసెవరో తెలుసండి. ఎలా తెలుసు అంటే అవి ఒకప్పుడు ఎక్కడున్నాయి? ఆదిలో పరలోకంలో ఉన్నాయి కదా. చక్కగా దేవుడు సేవ చేసుకుంటూ దేవుడు స్తుతించుకుంటూ హాయిగా తమ జీవితాన్ని గడపాల్సినటువంటి అవి సింహాసనం మీద కన్ను వేసి కుట్రపూని అసూయతో వ్యసనముతో దేవుడు సింహాసనాన్ని తన పిల్లలకి ఇస్తానంటే ఆ సింహాసనం ఆ పిల్లలకి ఎలా చెందుతుంది, మాకే చెందాలని ఎదురు తిరిగిన ఈ సాతాను దెయ్యమై వచ్చింది. అంటే ఒకప్పుడు పరలోకంలో యేసు వాటికి తెలుసు కాబట్టి
తెలుసు కాబట్టి యేసు అని సంబోధిస్తూ కింద పాతాళానికి వెళ్ళటానికి భయపడుతున్నాయంటే ఏమిటి? ఒక అతన్ని పేరు పెట్టి పిలిచామంటే ముందుగా తెలిసింది కాబట్టి పేరు పెట్టి పిలిచాం, రైట్. వాటి దెయ్యాలకు యేసు తెలుసు, ఎందుకంటే పరలోకంలో గొప్ప దేవతలు కాబట్టి యేసు తెలుసు. వాటికి యేసుని గుర్తుపట్టి ఈ సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అన్నాయి. సాతాను కాబట్టి దెయ్యంగా మారింది కాబట్టి అన్నది తప్ప మనం అనుకున్నట్టు మనుషులు దెయ్యాలైతే ఆ దెయ్యాలు యేసుని బట్టి గుర్తుపట్టడానికి వీలే లేదు, ఛాన్సే లేదు. మీరు అనుకున్నట్టు మనుషులు చచ్చిపోయి దెయ్యాలు అయిపోతారు కోరిక తీరక లేక నువ్వు అనుకుంటే ఆ దెయ్యాలు యేసుని ఎలా గుర్తుపడతాయి? అలా దెయ్యాలా కాదు. ఒక నువ్వు అనుకున్నా కూడా ఆ దెయ్యాలకు యేసు ఎవరు తెలిసే ఛాన్సే లేదు. కాబట్టి దెయ్యాలు మనుషులు కోరిక తీరక తెచ్చిపోయిన ఆత్మలు కాదు. ఆ దెయ్యాలు సాతానుగాడి కాబట్టి వాడు ఒకప్పుడు పరలోకంలో దేవదూత కాబట్టి యేసు తెలుసు కాబట్టి యేసుని గుర్తుపట్టేసింది దెయ్యమైన తర్వాత కూడా. కింద పాతాళానికి పంపియొద్దని ఎందుకు బతిలాడుతున్నాయి ఇక్కడ కూడా ఇంకోటి చెప్పాలి మీరు నాకు. అవి అక్కడి నుంచే వచ్చున్నాయి అన్న, పాతాళం నుంచి ఆల్రెడీ అక్కడ ఆ యొక్క శిక్షను అనుభవించాయి కాబట్టి మళ్ళా అక్కడికి పంపించారు. ఓకే రైట్. ఓకే అంటే పాతాళమును సహోదరి చెప్పినట్టు కరెక్టే. పాతాళమును ఎందుకు భయపడుతున్నాయి అని అంటే పాతాళాన్ని గురించి ఆల్రెడీ పాతాళం అంటే ఏందో వాటికి రుచి తెలుసు, పాతాళంలో ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ఆ భయంకరమైన సిచ్యువేషన్ ఊహించుకొని దేవుడు యేసుతో అంటనే దేవుడితో ప్రభువా యేసు మమ్మల్ని పాతాళానికి వెళ్ళమని ఆజ్ఞాపించొద్దని పాతాళానికి దెయ్యాలు భయపడుతున్నాయి. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. అంటే దేవదూతలు పాపం చేసిన ఎక్కడ పడేసి కటికి బిలం గల చీకట్లు పడవేశాడండి. పాతాళ లోకంలో ఒక మూలకు పడేసాడు దేవదూతల్ని. ఏ దేవదూతల్ని? పాపము చేసిన దేవదూతలను పడేశాడు. అయితే అలా పడవేయబడిన దేవతలు ఇప్పుడు ఉన్నాయి అక్కడ. ఉంటే మరి భూమి మీదకి ఎలా వచ్చినాయి? పాపం చేసినందున పాతాళంలో వేసాడు దేవుడు. వేసిన తర్వాత మరి ఎక్కడి అంటే దేవుడు వాటిని విడిచిపెట్టాడు. అందుకే ఏమన్నాయి? కొంతకాలము. లోకాసువార్త 8వ అధ్యాయం మాట చదవండి, డిఫరెన్స్ చదవనమ్మా. మా సమయం ఇంకా రాలేదన్న చూడండి. మనం చూస్తే పిల్లరా అది టైం ఇంకా రాలేదంటున్నాయి. ఏం రాలేదంటే ఆ టైం రాదు. చదవండి ఒకసారి, చూడండి ఒకసారి రిఫరెన్స్ కూడా ఏమంటున్నాయి? ఇంకా టైం రాలేదు, కొంతకాలం దేవుడు వాటిని విడిచిపెట్టాడు. ఎంతకాలము? కొంతకాలం. 28-29 లోక 28-29లో లోకాసువార్త 8వ అధ్యాయం 28-29 చదవండమ్మా. వారు గలిలకి ఎదురుగా ఉండు గెరసీనీల దేశంలోకి వచ్చి ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడు ఒకడు ఆయన 28 అంత చదవాలి అవసరం లేదు. ఆ మనుషులు వెళ్ళి అనేక దెయ్య పట్టినందుకు వారు కోరి ఆ బంధకం దెయ్యములు వాడిని అడుగుతాడు, విను నీకేం పని? దెయ్యములు నాకు పాతాళం ఆజ్ఞాపించవద్దని వేడుకుంటున్నాయి. ఏమండి? వేడుకుంటున్నాయి. మా టైం ఇంకా రాలేదు. బహుకాలంలో వాడిని పట్టినప్పటికీ సర్వోన్నత దేవుని కుమారుడు మాతో మనం బాధపరచవద్దని ఆయన వేడుకొని, అంటే కొంతకాలం వాడికి దేవుడు టైం ఇచ్చాడు. అంటే నరకములో పక్కకి వేసినటువంటి దేవుడు, ఆ అగాధంలో పడవేసిన దేవుడు భూమి మీదకి వాటిని విడిచిపెట్టినట్లుగా ఇప్పుడు పాతాళ లోకంలో అవి లేవు. ఉన్నాయా? లేవు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రం చూచి తిని అగాధం యొక్క తాలపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తడవగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ ఆ అగాధంలో నుండి లేచెను. ఆ అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. 11వ వచనం 9వ అధ్యాయం 1వ వచనం 2 తర్వాత 11 మళ్ళా. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు. గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోల్లోయోను. అగాధం యొక్క తాళం అతనికి ఇవ్వబడను. అతడు అగాధము తరువుగా పెద్ద కొలిములో నుండి లేచెను. పొగ వంటి పొగ అగాధంలో ఉండి లేచెను. అగాధంలో ఉండి పొగ చేత సూర్యుడు. ఓకే, అంటే ఎక్కడ నుండి లేచాడు? అగాధ తాళపు చెవులు వానికి ఇవ్వబడిన అగాధంలో నుండి లేచెను. అంటే 5వ దూత బూరదూత ఆకాశం భూమి మీదకి రాని ఒక నక్షత్రము చూచితిని అగాధపు తాళపు చెవులు వారికి ఇవ్వబడినంటూ మళ్ళా 11వ వచనంలో ఏమన్నాడు? పాతాళపు దూత వాడి పైగా రాజుకున్నాడు. హెబ్రో భాష వాడికి అబద్దోను అని పేరు, గ్రీకు దేశంలో వానికి అపోలో అని పేరు, అపోలోయోను అంటే చూడండి పిల్లారా, క్లియర్ దేవుడు చెప్తున్నాడు. వాడిని దేవుడు పరలోకంలో అగాధంలో తోసేసిన తర్వాత వాడిని కొంతకాలము భూమి మీదకి విడిచిపెట్టినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నా. అక్కడి నుండి విడిచిపెట్టి అక్కడ లేడు.
ఒక లేడు. ఎక్కడ ఉన్నాడంటే భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి మరి ఏం చేశాడంటే అవ్వ ఆదాముని స్టార్టింగ్ నే మోసం చేసాడు. అవ్వ ఆదాములు మోసం చేసాం అందరూ తెలుసండి. వచ్చేసేసి దేవుడు తినవద్దన్న పంటని ఎట్టా కొట్ట తినిపించేశాడు. అబద్ధం చెప్పేశాడు. మీరు చచ్చిపోతారు, మీ దేవుడు చెప్పాడా? చావనే చావనని అబద్ధంతో ప్రారంభించాడు బోధ. అబద్ధంతో స్టార్ట్ చేశాడు, చీటింగ్ తో స్టార్ట్ చేశాడు, మోసంతో స్టార్ట్ చేశాడు. అక్కడిని ప్రపంచాన్ని సర్వనాశనం చేసుకుంటూ పిల్లరా ఇప్పటికీ వాడి యొక్క ప్రపంచం అంటే అనేక మంది పాడు చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే కొంతకాలము దేవుణ్ణి వాడిని విడిచిపెట్టాడు. మా సమయం ఇంకా రాలేదు అంటున్నాయి దెయ్యాలు. అంటే వాడికి సమయాన్ని దేవుడు ఇచ్చాడంటే ఇచ్చాడు, కొంతకాలం ఇచ్చాడు. మళ్ళా ఆ పాతాళానికి వెళ్ళటానికి మమ్మల్ని పంపించొద్దని పాతాళ లోకాన్ని చూస్తే బాధపడుతున్నాయి, భయపడుతున్నాయి. అంటే పిల్లరా పాతాళపు బాధ అనుభవించొచ్చిని ఇందా చదువుకున్నట్లుగా 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో అవి పాతాళానికి తోయబడినాయి, నరకానికి మూలక తొయ్యబడి, అగాధంలోకి తొయ్యబడి ఆ బాధ అనుభవించినాయి. కాబట్టి అవి మళ్ళా మాకు టైం ఇచ్చాడు కదా దేవుడు, మళ్ళా మమ్మల్ని ఎందుకు అప్పుడే పాతాళం పంపిస్తావని, మా సమయం రాలేదని దేవుణ్ణి ఏడుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అవి లేవండి, అక్కడ పాతాళ లోకంలో అవి లేవు. రైట్. అయితే పిల్లరా ఇదే సందర్భాన్ని ఒక రాజు జీవితంలో కూడా జరిగిందండి. ఓ రాజు కూడా తను చనిపోతే పాతాళలోకానికి వెళ్ళిపోతాను, తనకు కొంత సమయం ఇస్తే నీతి ప్రవర్తన గలవానే పరలోకం చేరతానని ఉద్దేశంతో దేవుడిని అడుగుతాడు. కొంత సమయం నాకు కావాలి, నేను మారిపోతాను, లేదంటే నాకు అవకాశం ఇవ్వని. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 10-11 వచనాలు. ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఈ సందర్భంలో చూసుకున్నప్పుడు యెషయా గ్రంథం 38వ అధ్యాయం 10-11 వచనాలు. నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళం ద్వారమున పోవలసి వచ్చెను. నా ఆయుష్ శేషము పోగొట్టుకొని ఉన్నాను. యెహోవాను సజీవుల దేశమున యెహోవాను చూడకపోదును. మృతుల లోక నివాసినే ఇకను మనుషులను కానకపోదునని నేను అనుకుంటుని. అంటే ఒక రాజు హిజ్కియా అందరూ తెలుసండి. చనిపోతా అన్నప్పుడు రాజు అడిగాడు, ఒకవేళ ఆ మృతుల లోకానికి వెళ్ళిపోతాను, పాతాళలోకం వెళ్ళిపోతాను ప్రభువా, నాకు టైం ఇవ్వు, కొంత ఆయుష్ ఇవ్వు, నేను నీతి గల క్రియలు ఇంకా చేస్తాను అన్నట్టుగా దేవుడు వేడుకుంటున్నట్టు చూస్తున్నా. అంటే పాతాళానికి ఒక్కసారి వెళితే మళ్ళా, లేదా నరకముడికి ఒక్కసారి వెళితే మరలా తిరిగి రావడం అసంభవం. కాబట్టి పిల్లరా ఆ పాతాళాన్ని చూసి దెయ్యాలు భయపడుతున్నాయి. రైట్. ఏం నేర్చుకున్నాం? దెయ్యాలు దేనికి భయపడుతున్నాయి? పాతాళానికి భయపడుతున్నాయి. ఎందుకు భయపడుతున్నాయి? దాని టేస్ట్ ఆల్రెడీ చేసి వచ్చినాయి, అక్కడ ఉండి వచ్చినాయి, అక్కడ నుండే ఇక్కడికి వచ్చినాయి, భూలోకానికి వచ్చినాయి. కాబట్టి వాడికి తెలుసు పాతాళం బాధ తెలుసు. అలాగే దెయ్యం అంటే కూడా నేను నేర్చుకున్నాను. దెయ్యం అంటే మనం చెప్పుకున్నట్లుగా సినిమాలో పీరియడ్లో మనం ఊహించుకున్న దెయ్యాలు కాదు. దెయ్యం ఎవడో కాదు, ఒకప్పుడు దేవుడు దగ్గర ఉన్న దేవదూత దెయ్యంగా మారి ఈ రోజు మనల్ని కూడా పాడు చేస్తూ ఉన్నాడు అని నేర్చుకున్నాం. అయితే వాడు భయపడే పాతాళలోకం అంత భయంకరమైందా? అసలు అక్కడ ఏం జరుగుతాయి? మనుషులు దెయ్యాలకు భయపడతా ఉంటే నా సామాన్యంగా ఈ దెయ్యాలే పాతాళానికి భయపడుతున్నాయి. పాతాళానికి వెళ్ళటానికి ఆజ్ఞాపించొద్దని దేవుణ్ణి అడుగుతున్నాయి. అంటే ఆ పాతాళ లోకము ఎంత భయంకరంగా ఉంటుందా అని నేర్చుకున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపు నుండి వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నిత్యాగ్నిలోకి పోవుడి. ఏ ఆజ్ఞ? కాసేపు ఉండి వెళ్ళిపోయే ఆజ్ఞ కాదు. ఏమంటే ఒక విషయం చెప్తే వినండి. చాలా మంది శరీర బాధలు వచ్చినప్పుడు బాధ అనుభవించలేక డాక్టర్స్ కి పిటిషన్ పెట్టుకుంటారు చచ్చిపోవాలని. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో? మెర్సికిల్లీ. వెరీ గుడ్, మెర్సికిల్లీ. ఐ థింక్ ఎస్, మెర్సికిల్లీ పిటిషన్ పెట్టుకుంటారు. అంటే ఈ బాధ అనుభవించలేకపోతున్నాను, నేను ఒప్పుకుంటున్నాను, నన్ను ఏదో ఒకటి చేసి ఇంజక్షనో లేదా ఇంకేదైనా చేసి చనిపోయింది, నాకు ఎవరు చచ్చిపోయి నన్ను చంపినట్టు కాదని పిటిషన్ పెట్టుకుంటారు. దాన్ని మెర్సీ కిల్లింగ్ అంటారు ఇంగ్లీష్ లో. అంటే శరీర బాధను తట్టుకోలేక అలా మెర్సీ కిల్లింగ్ పిటిషన్ పెట్టి మెర్సీ కిల్లింగ్ చేయించుకొని ఉన్నారు. లేదంటే ఆత్మహత్య చేసుకుంటారు. చాలా మంది చూడండి, బాధ శరీర బాధ తట్టుకోలేక జబ్బు ఎక్కువైపోయి ఆత్మహత్య చేసుకుంటారు. వాళ్ళు పోసుకోవటము, సూసైడ్ ఏదో ఒకటి చేసుకుంటారు. ఆ బాధ అంతటితో తిరిగిపోయిద్దని. ఒక విషయం చెప్తా వినండి, బాధను తట్టుకోలేక శరీరాన్ని చంపుకుంటున్నావు, కానీ ఆత్మను నువ్వు చంపుకోలేవు. బాధను అనుభవించాల్సింది నరకాగ్నిలో. ఆత్మ ఆరదు, పురుగు చావదన్నాడు. అంటే నరకములో నువ్వు పాతాళానికి వెళితే చావునికి రాదు, నీ దగ్గర రాదు, నువ్వు చచ్చిపోలేవు. నువ్వు ఎంత వెళ్ళైనా కూడా చావు నీ దూరమే తప్పక నరకంలో చావు ఉండదు. ఇంకా నేను ఆత్మకి శరీరాన్ని కోసుకుంటున్నావు, ఆత్మహత్య చేసుకున్నా, సూసైడ్ చేసుకున్నా, మెర్సీ కిల్లింగ్ చేసి చచ్చిపోతున్నావు, ఆ బాధ తగ్గించబడుతుందని ఆ కాసేపు. కానీ ఆత్మకి నువ్వు చంపలేవు.
కాబట్టి నిత్య అగ్ని పాతాళం అంటే బడాగ్ని, నిత్యము రగులుతుండే అగ్ని. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. అందుకే దెయ్యాలు భయపడతారు, సామాన్యం కాదు. దెయ్యాలే భయపడుతున్నాయి అంటే దానికి కాన్సెప్ట్ చెప్తున్న, పాతాళం యొక్క నేచర్ చెప్తున్నాను. నిత్య అగ్ని ఎప్పుడు మండుతూ ఉంటుంది. నీకు సావు, నీ దగ్గర సావాలన్నా సావులు అనుభవించాలి తప్ప, అవి తెలిసి దెయ్యాలకి. నెంబర్ 2 అండి, ఇకపోతే ఇందా చెప్పినట్లుగా ప్రకటన 9వ అధ్యాయం 6వ వచనంలో, ఆ దినములలో మనుషులు మరణమును వెదుకుదురు గాని అది వారికి దొరకదు. చావులనే ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఆ దినములలో చూడండి, ఇప్పుడు నువ్వు నిత్యాగ్నిలోకి వెళ్ళిన తర్వాత నీ మరణము రాదు. చచ్చిపోవాలనుకున్న చావు నీ దగ్గరికి రానే రాదు, అక్కడ కాగడం తప్ప. నిత్యాగ్ని దీని నేచర్ ఇది, పాతాళ లోకం నేచర్. పాతాళంలో నరకానికి నువ్వు ఒక మూలకు త్రేయబడితే నాయన నీకు నీ వల్ల కాదు తప్పించుకోవడం అనేది మాట్లాడుతూ ఉన్నాడు. ఇక అక్కడికి ఎలా ఉంటదని చూస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయం 30వ వచనం, ది బుక్ ఆఫ్ మాథ్యూ 25 చాప్టర్ 30 వర్స్. మరియు పనికి మళ్ళీ దాసుని వెలుపట చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటేనే ఉండున. నేను అంటే ఏడ్పును పండ్లు కొరుకుటే ఉండను, నిత్యము ఏడవటం, పళ్ళు కూడా. నీ ఏడుపుని ఎవడు పట్టించుకోలేడు. దయ్యా దాక్షిణ్యాలు ఏమి ఉండవు నీకు. నువ్వు అనుకుంటున్నావు కావాల దయ్యం ఉంటది, దాక్షిణ్యం ఉంటది, దేవుడికి కరుణ కటాక్షాలు ఉంటాయి, ప్రేమ గల దేవుడు, కరుణ గల దేవుడు నువ్వు అనుకుంటే అది కరుణామయుడు ప్రేమామయుడు అయిపోయింది, వచ్చేసే నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి వెళ్ళిపోయాడు. అక్కడ దయ లేదు, దిక్కు లేదు. ఏమండి, ప్రేమలు ఉండవు, ఏ ఉండవు, ఓన్లీ శిక్ష మాత్రమే. ఏడవటం, నీ ఏడుతూ చూసి బాధపడి అవడు భూలోకంలో ఉన్న కన్నీడి కార్చుడు, ప్రార్థన చేయి, కనీసం ఇప్పుడైనా దేవుడు కరుణిస్తాడు, జాలి చూపిస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడ్చినా ప్రయోజనం, పరలోకమంది నరకమంది ఏమి ఉండదు. పళ్ళు కరగటం, ఏడవటం, ఇదే మాట మత్తయి 24:51 కూడా ఉంది. మీరు చదువుకున్న తర్వాత మత్తయి 25:30 అలాగే మత్తయి 24:51 కూడా ఆ ఏడుపును పళ్ళు కొరగటం ఉంటుందని క్లియర్ గా దేవుడు నొక్కి చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ బాధ ఎలా ఉంటుందో ఒక విషయంలో చెప్తున్నాడు. ఈ మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనంలో కూడా నరకము బాధ గురించి మాట్లాడుతున్నాడండి. ప్రతి రిఫరెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పిల్లరా. రాత్రి కాల సమయంలో మీకు సంక్షిప్తమైన సమాచారం ఇవ్వాలనుకుంటున్నా దీని గురించి. ఎందుకంటే దెయ్యాలు భయపడటం అంటే సామాన్య విషయం కాదు నరకానికి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12లో, ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళను బాగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. గోధుమలు పొట్టు వేరు చేస్తాడు, మొవాటం లేదు. నీతిమంతులు అనీతిమంతులు వేరు చేస్తాడు, మంచివారిని చెడ్డవారిని వేరు చేస్తాడు. సాతాను పుత్రులు దేవుడి పుత్రులు వేరు చేసేస్తాడు, చేసి అగ్నితో కాల్చివేస్తాడు. పొట్టుని అగ్నితో కాల్చివేస్తాడు. నరకమందు శిక్ష ఇలా ఉంటుందని చెప్తూ ఉన్నాడు. పాతాళంలో నువ్వు ఎంత అనుభవించినా ఇందా చెప్పుకున్నావు, దయ్యా దాక్షిణ్యాలు ఉండవు. లోకాసువార్త 16:24 అందరూ తెలుసు. ధనవంతుడు లాజరు ఎపిసోడ్, ధనవంతుడు లాజరు గురించి. మత్తయి సువార్త లోకాసువార్త 16:24 ఎలా ఉంది? తండ్రివైన అబ్రహామా, ధనవంతుడు అడుగుతున్నాడు, తండ్రి అబ్రహామా నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అంటే ఒక విషయం చెప్తే వినండి, జాగ్రత్తగా ఆలోచించండి. ధనవంతుడికి భూలోకంలో అన్ని అనుభవించాడు, నరకానికి వెళ్ళిన తర్వాత నీటి చుక్క దొరకట్లేదు. అంటే అంత కష్టం ఉంటది. నేను ధనవంతుడిని కదా, పరలోకంలో స్పెషల్ ఉంటది అనుకున్న జైలు, భూలోకంలో శిక్ష అనుభవిస్తే విఐపీలకి స్పెషల్ జైల్స్ ఉంటాయి. మీకు తెలుసా? ఏమండి, విఐపికి కొంచెం స్పెషల్ జైలు, కొంచెం బెడ్ స్పెషల్గా ఇస్తారు. నువ్వు విఐపి నరకాన్ని ఉన్న పర్సనవా? నరకాన్ని నువ్వు విఐపి ఏంటి? నరకాన్ని తెలిసింది నువ్వు విఐపివి లేకపోతే ఇంకో ఇదేని. విఐపీలు గిఐపీలు నరకంలో ఎవరు ఉండరండి, అందరికి సేమ్ ట్రీట్మెంట్. ధనవంతుడిగా తెలియదు కావాలి పాపం, తెలియక అయ్యా అబ్రహాంతో తండ్రి అబ్రహమా ఏమన్నాడమ్మా, లాజరుతో ఏం చెప్పమన్నాడు? తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అబ్బాబాబా, యాతన పడుతున్నాను అగ్ని జ్వాలల్లో అని కేకలేస్తున్నాడంటే ధనవంతుడు. ఎక్కడి నుండి? ఇదిగో ఈ పాతాల్లో ఒక నరకము నుండి కేకలు వేస్తూ ఉన్నాడు. అగ్ని కాలిపోతున్నానయ్యా,
లాజర్ను పంపించయ్యా, నాకు బాగా తెలుసు భూలోకంలో అతను కొంచెం పంపించి నా దాహం కొంచెం దాహానికి ఏదైనా వాటర్ నీళ్ళు ఇప్పొచ్చు కదంటే, దయ్యా దాక్షిణ్యులు అబ్రహాం అన్నటి కింద ఏమన్నా సరే అంటే అబ్రహాము కుమారుడా, ఆ, నీవు నీ జీవిత కాలం అంతయు నీకు ఇష్టమైనట్టు సుఖముగా అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. మహాగాధం దేవుడు పెట్టేశాడు కదా అయినా, మీరు రాలేవు, నువ్వు రాలేవు, అనుభవించు. ఏ దయ్య దాక్షిణాలు ఏం లేవు. ఏ బిందె నీళ్ళు చల్లుతాను తీసుకో, క్యాచ్ పట్టు అన్నాడు. ఎక్కడ నుండి ఇక్కడికి ఇంపాసిబుల్, అద్దా కాదు, ఉంది పడిపోతావు. అటు నుండి వచ్చి ఇటు వచ్చిన మళ్ళా కాదు. ఇతను ఇక్కడ నెమ్మది మొత్తం నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు, భూమి మీద నువ్వు ఆనందపడ్డావు, ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నావు. లాజరు అక్కడ బాధపడి ఇప్పుడు సుఖాన్ని పొందుతున్నాడు. ఏమీ పర్లేదు, ఇంపాసిబుల్ అనేసాడు. దీంట్లో ఇంకోటి విషయం చెప్తే వినండి. ధనవంతుడు అబ్రహాము ధనవంతుడు తెలుసా? అబ్రహాం ఎప్పటివాడు? ఎప్పుడోడు కదా. ఈ ధనవంతుడు లాజరుది ఎప్పుడు జరిగింది తెలుసా? మోషే ధర్మశాస్త్ర కాలంలో జరిగింది. ఎలా చెప్తున్నామంటే, ధనవంతుడు అంటాడు భూలోకంలోకి వెళ్ళి నా సహోదరులు ఉన్నారు కొంతమంది, వాళ్ళకి కొంతమంది ఇక్కడ నుండి వెళ్ళి చెబితే మారతారన్నట్టు చెప్తే దేవుడు ఏమన్నాడు, అక్కడ మోషేయు ధర్మశాస్త్రం ఉంది, వాటిని పాటిస్తే చాలా అన్నాడు. అంటే అర్థం ఏంటి? ధనవంతుడు అక్కడ నరకానికి వచ్చే టయానికి భూమి మీద ఏం జరుగుతుంది? మోషే ధర్మశాస్త్రం రన్నింగ్ లో ఉంది అక్కడ. ఇది యథార్థ ఘటన. దేవుడు యేసుప్రభువారు యథార్థ ఘటన అక్కడున్న జనానికి వినిపించాడు. పరలోకం నరకం ఉంది నాయన అంటూ అక్కడ జరిగిన ఒక యథార్థ ఘటన వినిపించాడు. ఎప్పుడు? ఈజిప్టు అంటే మోషే ఐగుప్తు బయటికి తీసుకొచ్చిన ఇశ్రాయేలు ప్రజల్ని ధర్మశాస్త్రం ఇస్తాడు కదా, ఆ ధర్మశాస్త్రం జరుగుతున్న రోజుల్లో ఉన్నటువంటి జరిగిన యథార్థ ఘటనని దేవుడు, యేసుప్రభువారు దేవుడు కాబట్టి అక్కడ జరిగిన సంఘటన చెప్పాడు. ఆయనకు తెలుసు కాబట్టి ఆ రోజుల్లో జరిగింది అది. మోషే ధర్మశాస్త్రం ఉంది. అయితే మోషే ధర్మశాస్త్ర కాలంలో ఉన్నటువంటి ధనవంతుడు ఎక్కడ? దానికి ముందున్న అబ్రహాం ఎక్కడ? అంటే ధనవంతుడు అబ్రహాముని గుర్తుపట్టేసాడా? తండ్రి అని అబ్రహాం అనేస్తున్నాడు కదా. అంటే అండి జాగ్రత్త అండి, ఆత్మలు గుర్తుపట్టగలవు. అది నెంబర్ 1 పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆత్మలు గుర్తుపట్టగలవు. ఆత్మలు, ఎందుకంటే మనందరం కూడా దేవుడు వచ్చి ఆత్మల శరీరాన్ని ధరించుకొని ధరించుకొని పాపాలను చేసి నిత్యత్వాన్ని కోల్పోయామండి. ఈరోజు ఆ జ్ఞాపకాలు ఏమి లేవు మన దగ్గర, పరలోక జ్ఞాపకాలు ఏమి లేవు. కాబట్టి ఒక ఆత్మ చనిపోయి వెళితే అది నరకంలో ఉండని, పరదేశంలో ఉండని, ఆత్మలు ఇంకో ఆత్మను గుర్తుపట్టగలవు. ఇది అండర్లైన్ చేసుకుని ఇంకొక మంచి కాన్సెప్ట్ మనం ఈ రాత్రి కార్యక్రమం నేర్చుకున్నాం. దీని మధ్య అని గుర్తుపట్టగల ధనవంతుడు అబ్రహాముని అనేసాడు, తండ్రివైన అబ్రహాం అని సంబోధించేశాడు, తండ్రివైన అబ్రహాం. అయితే ఈ సందర్భంలో మనం ఏం నేర్చుకున్నామంటే, అక్కడ దయా దాక్షిణాలు ఏ మాత్రము ఉండవు. అయితే పిల్లరా, ఇంతవరకు పరలోకము శిక్ష ఎలా ఉంటుందో నేర్చుకున్నాం. అలాగే ప్రకటన గ్రంథం 20:13 చదవడం చాలా బాగుంటది. అక్కడ కూడా శిక్ష, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గుండంలో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగలు బాధింపబడుదురు. అక్కడ రాత్రింబగలు బాధింపబడ్డాడు. ఎవరు? క్రూరముఖము, వాడి యొక్క సమూహం అంతటి కూడా అక్కడే శిక్షను రాత్రి మనకి ఎప్పుడు నిత్య శిక్ష అనుభవించాల్సిందే. భూలోకంలో నిత్య శిక్ష అంటే ఎన్ని సంవత్సరాలు? యావజ్జీవ కారాగార శిక్ష. యావజ్జీవ అంటే జీవం ఉన్నంత వరకు అన్నట్టుగా యావజ్జీవం అంటారు. అంటే ఎన్ని సంవత్సరాలు అండి? యావజ్జీవ శిక్ష అంటే ఎన్ని సంవత్సరాలు? జైలు జీవితం, బ్రతికినంత కాలం. 14 years. yes, that is correct answer. 14 years. యావజ్జీవ శిక్ష అంటే పేరుకు యావజ్జీవ, యాజ్ పర్ లా ప్రకారం యావజ్జీవ అంటే 14 years. అంటే వాడు 14 ఏళ్ళు జైలు జీవితంలో ఉంటే వాడి జీవితం అయిపోయినట్టే అర్థం. అది వాడికి పెద్ద ఏం ఉండదు. ఇంకా 14 ఏళ్ళు జీవితం గడిపోయింటే వాడి వయసు ఏంటి, ఇంకేంటి అయిపోతుంది. కాబట్టి యాజ్ పర్ లా ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష అంటే 14 years అండి. కానీ దేవుడు లా ప్రకారం, యాజ్ పర్ గాడ్స్ పీనల్ కోడ్, దేవుడు లా ప్రకారం అండి యావజ్జీవం అంటే యావజ్జీవమే, నిత్యమే, బయటికి రావడానికి వీలు లేదు. కాబట్టి దాన్ని నిత్యాగ్ని 14 కాదు 15, ఇంకా అంతే. ఇక్కడ ఉన్నంత కాలం అంతే. ఇక ఆత్మ ఆరదు, పురుగు చావదు. సరే, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఇంకంతే. అదే ఇంతవరకు దెయ్యం అంటే ఏంటి, దెయ్యం ఎందుకు భయపడ్డ పాతాళానికి అంటే, పాతాళ శిక్ష ఇంత ఘోరంగా ఉంటది కాబట్టి, అనుభవించింది కాబట్టి దేవుడు వాటిని తెచ్చాడు కాబట్టి భూలోకి మీద చెలరేకపోతుంది. మళ్ళా అక్కడికి యేసు ప్రభు మళ్ళా పంపిస్తాడో భయపడిపోయినాయి.
భయపడిపోయి ఆ పందుల గుంపులో పంపిమంటే పంపిస్తే ఆ పందులు చచ్చిపోయిన వాడి దెబ్బకండి. ఊపిరాడకి చచ్చిన ఉంటది కదా, మరి పందులు చచ్చిన వాడి దెబ్బకి చూడండి వాడి ప్రభావం ఎంత ఉందో. కాబట్టి అందువల్ల అవి బాధపడినాయి. అయితే అండి పాతాళంలో ఇదే మత్తయి సువార్త 25:46 చూడండి. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య చాలా జీవమునకు పోదు. చూడండి, అక్కడ నిత్య శిక్ష ఉంది, నిత్య జీవం ఉంది. చూడండి, మంచి చేసిన వాళ్ళు జీవ పునరుద్ధానమునకును బైబిల్ ఉంటది, చెడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం పొందుతారు అన్నట్లుగా నిత్యనాజ్ఞ ఉంటే నిత్య శిక్ష రెండు ఉంటాయి, నిత్య జీవం కూడా ఉంటది. ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచి, ఎవరైతే పాపము జోలి పోకుండా ప్రభుని సొంత రక్ష అంగీకరించి లేకుంటే నీతిమంతులు తీర్చబడ్డారో వారికి నిత్య జీవం ఉంటదండి. ఎవరైతే ఇంకా అనీతిమంతులు ఉంటారో నిత్య శిక్ష ఉంటది. కాబట్టి నిత్యం ఉంటది అని చెప్తూ ఉన్నాడు. ఇకపోతే పాతాళానికి చేరే కాలం ఎంత? ఈ పాతాళాన్ని చేరడానికి ఎక్కువ టైం పడదు. ఈ దేవదూతలు భయపడటానికి ఇంకో కారణం తెలుసా? పాతాళానికి వెళ్ళిపోవాలంటే ఏదో 2-3 గంటల ప్రయాణం లేకపోతే కొన్ని నెలల ప్రయాణం కాదు. ముందు మన మధ్య మనలో చంద్రయాన్ 3 అనుకుంటా, ఏమన్నా చంద్రయాన్ 3నే కదా లాంచ్ చేసింది. చంద్రయాన్ 3 ఎన్ని రోజులు పట్టిందండి చంద్రులు చేరడానికి? ఎన్ని రోజులు పట్టింది చంద్రయాన్ 3? ఇండియాది నెల, చైనాది 5 రోజులు. కానీ ఫెయిల్ అయిపోయింది కదా చైనాది. ఇండియా సక్సెస్ అయింది. నేను చెప్తా టైం డేటు ఆగస్టు 23, 2023 సంవత్సరం చంద్రయాన్ ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన రోజు ఆగస్ట్ 23, 2023 ఐ థింక్. అయితే ల్యాండ్ అయింది. మీరు అన్నట్టుగా సుమారు 650 కోట్లు ఖర్చు పెట్టి చంద్రయాన్ని చంద్రుడి మీద పంపించారు, చంద్రుడి మీదకి పంపించారు. అయితే మరి అన్ని రోజులు పెట్టింది చంద్రుడి మీదకి వెళ్ళటానికి ఇక్కడ నుండి. అయితే ఈ విశ్వాన్ని దాటి, ఈ లోకాన్ని దాటి మరో లోకమైన పాతాళ లోకాన్ని వెళ్ళటానికి ఎంత టైం పట్టి తెలుసా? చూద్దాం బైబిల్ గ్రంథంలో, యోబు గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణంలోనే పాతాళమునకు దిగుదురు. ఎంతసేపు? ఒక్క క్షణములోనే పాతాళానికి దిగిపోతారు. ఏంది ఆత్మ అంత ఫాస్ట్ అంటే? ఆత్మవేగం అంతే. ఈ పాతాళానికి వెళ్ళొద్దు. దెయ్యాలు కూడా ఎందుకు భయపడతారంటే అసలు ఎక్కువ టైం కూడా ఇవ్వ వాటికి. ప్రయాణించడానికి 2-3 రోజులు కొంచెం హ్యాపీగా జర్నీ చేద్దాలో, 4 రోజులు తర్వాత పడతాం కదా పాతాళానికి వెళ్ళి, కనీసం 1 గంట అన్నా సరే అట్లా తిరిగి వెళ్తాంలే, శిక్షణ తప్పింపడతా అనుకుంటా కాదు. అట్లా అనగానే వెళ్ళిపోతాయి. ఎంతసేపు అన్నారు? ఒక్క క్షణములోనే. అంటే పెద్ద టైం కూడా తీసుకోదు. ఆత్మ అంత ఫాస్ట్గా వెళ్ళిపోయిందండి. ఈ యొక్క విశ్వాన్ని దాటి, ఈ లోకాన్ని దాటి మరో లోకానికి వెళ్ళడానికి ఒక్క క్షణములోనే పాతాళానికి చేరిపోతుంది. అందుకే దెయ్యాలు భయపడుతున్నాయి శిక్ష అనుభవించటం. ఈ టయాన్ని కూడా చూసి ఎక్కువ టైం పడదు, వెళ్ళిపోయి నరకంలో పడిపోతామని చాలా భయపడిపోయి దెయ్యాలు దేనికి భయపడతానంటే పాతాళానికి భయపడతాయి. ఒక మాట చూద్దాం, యెషయా గ్రంథం. అంటే దెయ్యాలు ఈ విధంగా భయపడుతుంటే మనుషులు ఏం చేస్తారు? యెషయా గ్రంథం 29వ అధ్యాయం 15లో దేవుడు ఏమన్నాడు? తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచి వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు? మా పని ఎవరికి తెలియను అని అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించి వారికి శ్రమ. చూడండి, మమ్మల్ని ఎవరు చూస్తారు? మా పనులు ఎవరికి తెలియను అనుకో. దెయ్యాలే పాతాళంలో కానీ భయపడతాను. ఈ రోజు మనం నిజంగా విశ్వాసులు కూడా చాలా మంది చూస్తే చాలా ఇదిగా ఉంటుందండి. ఈ రోజు మా క్రియలను ఎవరు చూస్తారు? మా పని ఎవరు? తలంపులు మనకు ఆలోచన రాకముందు ఎరిగిన దేవుడు కదా. నువ్వు మనుషుల ముందు నీతిమంతురాలా కనబడచ్చు, ఓ మంచి వ్యక్తి కనబడచ్చు, లోపల మరుగు చూచి వారు శ్రమ. మమ్మల్ని ఎవరు చూచేస్తారు? మా పని ఎవరు తెలుసు? మా ఆలోచన ఎవరు చూసి నువ్వు ఈ రోజు నీ ఇష్టం వచ్చినట్టు దేవుడికి విరోధంగా చెలరెగుతున్నావే? సాతాను చేత ప్రేరేపించబడి. గుర్తుపండి, దెయ్యం పట్టింది అంటారు. దెయ్యం పట్టమంటే ఏది అర్థం కాదు. నిజంగా దెయ్యం పట్టమంటే ఇదిగో ఇదే. మా పని ఎవరికి తెలియను, మమ్మల్ని ఎవరు చూస్తారు అనుకోని సాతాను చేత ప్రేరేపించబడి పనులు చేస్తున్నావే, అదే దెయ్యం పట్టమండి. యూదా ఇశ్రాయేలుకు కూడా దెయ్యం పట్టింది. మీకు తెలుసా? దెయ్యం పట్టింది కాబట్టి వాడు యేసు ప్రభువుని అప్పగించాడు. దెయ్యం పట్టడం అంటే ఏదో అని ఊపోవటం కాదు, దెయ్యము చేత ప్రేరేపించబట్టం. దెయ్యము చేత ప్రేరేపించబడిన వాడు కూడా దెయ్యం పట్టినోడితో సమానమే. యూదా ఇశ్రాయేలు యేసు ప్రభువుని అప్పగిస్తాడు. ఎప్పుడు సాతాను చేత ప్రేరేపించబడిన వాడే సందర్భంలో ఉండదు బైబిల్లో. సాతాను చేత ప్రేరేపించబడిన వాడు యేసు ప్రభు. యోహాను సువార్త 13:2, యోహాను 13:2 చదవండి. దెయ్యం పట్టమంటే ఏం తెలుసా? నిజంగా దెయ్యం పట్టింది తెలుసా? ఎప్పుడు పట్టింది తెలుసా? వాడికి
దెయ్యం ఉంది. వారు దెయ్యం ఉందంటే మనం అనుకున్నది ఏం కాదు, సాతానే కాడే. వాడు పడతాడు, వాడు పడితే ఓ నీ ఆ పేరు ఈ పేరు చెప్పి ఓవడం కాదు, అది కాదు, అది మానసిక రోగం. నిజంగా దెయ్యం పడితే ఏం జరిగింది తెలుసా? యోహాను 13:2. వారు భోజనం చేయుచుండగా ఆయన్ని అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించుండెను గనుక తండ్రి తన చేతికి సమస్తను చూడండి, అపవాది ఆలోచన పుట్టిస్తుంది. వాడు ఆలోచన ప్రకారం నడిచిన వాడే దెయ్యం పట్టినోడు. గుర్తుపెట్టుకోండి, దెయ్యం పట్టినోడు అంటే వాడు యథాస్కృతి ఊగిపోలా, నాకు పట్టి నువ్వు అని ఊగిపోలా. యథాస్కృతి ఏమి దెయ్యము చేత ప్రేరేపించబడి, అంతకుముందే ప్రేరేపించబడి దాని ప్రకారం చేస్తున్న వాడే దెయ్యం పట్టినవాడు. ఈరోజు ఎవరైతే దేవుడికి విరోధంగా, ఎవడైతే అన్యాయంగా చేస్తూ, ఎవడైతే అనీతిమంతుడుగా జీవిస్తూ బైబిల్ విరోధంగా లెగుస్తూ ఉన్నాడో వాడు నిజంగా దెయ్యం పట్టినోడు. వాళ్ళు నిజంగా దెయ్యం పట్టేసింది కాబట్టి ఈరోజు దేవుడు విరోధంగా మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఎవరు ఉన్నారు ఈరోజు? ఎంతమంది దెయ్యం పట్టుడు కూర్చున్నాడు మందిరాల్లో. గుర్తుపెట్టుకోండి, మనందరం దేవుడు పెట్టాను కూడా దెయ్యం ఎప్పుడో పట్టేసింది వాడిని. యుధయస్వతి కూడా వచ్చి కూర్చున్నాడు. నన్ను అప్పగించబడు వాడు మీలో ఒకడంటే నేను ప్రభు అంటే నేను కాదు ప్రభు అన్నట్టుగా వాడు దెయ్యం పట్టి గేమ్స్ ఆడుతున్నా, యాక్టింగ్ చేస్తున్నాడు. భలే యాక్ట్ చేస్తాడు దెయ్యం పట్టిన వాళ్ళు కూడా. ఈరోజు మన మధ్య వచ్చి కూర్చుంటారు. వాడు దెయ్యం పట్టిందో లేదు మనకు తెలియదు, దేవుడు తెలుసు. వాడు ఆలోచన అంతకుముందే అనుకున్నాడట యూద యేసుప్రభుని పట్టేయాలని. సాతాను చేత ప్రేరేపించబడిన వాడే. ఈరోజు ఎంతమంది అండి మనలో? ఈరోజు ఎంతమంది పిల్లలు సాతాను చేత ప్రేరేపించబడి కుట్ర, అసూయ, ఒకళ్ళ మీద ఒకటి. ఎంతమంది ఈరోజు మందిరం రావటం, దేవుడు పని చేయకుండా ఎగ్గొట్టడం. ఎంతమంది ఈ రోజు మనలో ఉన్న ఒకసారి ఆలోచించండి. అందరు దెయ్యం పట్టిన వాళ్ళే. ఎవడన్నా ఉంటే వీడు అనుకోండి, వీడి దెయ్యం పట్టేసిన బాబు అనుకోండి ఏం పర్లేదు. ఎవడైతే దేవుడు మందిరాన్ని ఎగ్గొడతాడు రాకుండా, ఎవడైతే దేవుడి పట్ల ఆసక్తి లేకుండా వచ్చే అవకాశం ఉన్నా, ఇచ్చే అవకాశం ఉన్నా, చాలా మంది చూడండి అన్నిటికీ ఖర్చు పెడతారు. దేవుడు ఇవ్వడానికి ఖర్చు పెట్టలేరు, ముందుకు రాలేరు. సొంత ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా, క్రిస్మస్ కి అబ్బబ్బబ్బా ఏం కొంటారండి బట్టలు. ఈ పార్టీ షాపింగ్ అయిపోయి ఉంటాయి చాలా మంది. షాపింగ్ అయిపోయిందా? షాపింగ్ అయిపోయిందంటే ఎవరు చెప్పరు. ఎందుకంటే ఎందుకు చెప్తారు లేనిపోయింది. ఇప్పుడు షాపింగ్ అయిపోయింది. ఇంటి పండగ, ఒంటి పండగ, ఇంకోటి ఏంటి పంటి పండగ. క్రిస్మస్ అంటే ఏం చేస్తున్నాం ఈరోజు? ఇంటి పండగ. ఇంటి పండగ అంటే ఏంది మీరు చెప్పాలి. మీరు ఏం చెప్పట్లేదు నాకు. మీ వీడియో ఆన్ చేయమని చెప్పే ఉంది కానీ మీరు నా కెమెరా చాలా బాగుంటది. ఇంటి పండగ అంటే ఏంది? క్రిస్మస్ రోజు రంగులు అవన్నీ బ్రదర్, అలంకరించడం ఇంటికి అలంకరించుకోవటం. ఒంటి పండగ అంటే కొత్త బట్టలు అవి తెచ్చుకోవడం ఒంటి పండగ. పంటి పండగ అంటే మటన్, చికెన్, బిర్యానీలు, ఇవన్నీ స్వీట్లు. ఏమిటి క్రిస్మస్ దెయ్యం పట్టిందా లేకపోతే ఏం పట్టింది చెప్పండి. మావాడు ఒకడు ఉన్నాడు తెలిసినోడు, ప్రతి క్రిస్మస్ కి ఒక 50,000 పెట్టి ఇంటి అలంకరణ చేస్తాడు. ప్రతి సంవత్సరం అండి ఇంటికి పెయింట్ వేపిస్తాడు. ఒక 50,000 ఇంటికి రంగులు వేపిస్తాడు. ఇంటి పండగ బాగా చేస్తాడు. పంటి పండగ కూడా బాగా చేసుకుంటాడు. ఇంటి పండగ, పంటి పండగ, తర్వాత ఒంటి పండుగ కూడా చేస్తాడు. దేవుడి మందిరం డబ్బులు ఇవ్వడాడు, డబ్బులు ఇవ్వాలా అన్నట్టు మాట్లాడతాడు. ఎప్పుడన్నా దేవుడి సన్నిధి చేయాలంటే మళ్ళా ఫోన్ పే చేస్తాను. మధ్య విశ్వాసులు అయ్యగారు నేను వచ్చేవాడేను కానీ ఫోన్ పే చేసేస్తాం. వాడు రాడు, ఫోన్ పే చేస్తాడు పాస్టర్ ఎంతో కొంత. అంటే ఇంటి పండగకి అయితే 1,000 ఖర్చు పెడతావు, ఒంటి పండగకి అయితే 10,000, 20,000, 30,000 ఖర్చు పెట్టేస్తావు. పంటి పండగ ఇష్టం వచ్చినట్టు అమ్మగారు ఎప్పుడు బిర్యానీ తినేస్తావు, ఖర్చు పెట్టేస్తావు. ఫ్రెండ్స్ మొత్తాన్ని చేసేస్తావు. ఇది ఇప్పుడు చెప్పండి, ఇది దెయ్యం ఆవరించి పిచ్చి పనులు చేస్తాడా లేకపోతే దెయ్యం పట్టిందా? ఇడికి దేవుడు పట్టిడా? దేవుడు పట్టాడు ఏం చేస్తాడు? దేవుడు పట్టాడు దేవుడు పనులు చేస్తాడండి. రైట్, నువ్వు ఇంటి అలంకరించుకో, లేదంటే బట్టలు కొనుక్కో, లేదంటే ఏమన్నా చేసుకో, నో ప్రాబ్లం, కాదనం. అంతకంటే ముఖ్యం నువ్వు ఏం చేయాలి? ఈరోజు క్రీస్తు పుట్టాడు అని నువ్వు అనుకుంటున్నప్పుడు కాబట్టి ఆ క్రీస్తుని ప్రకటించాలి. ఆ క్రీస్తు ప్రకటించే విధంగా నువ్వు ఏదన్నా ప్రోత్సహించాలి. సభలు పెట్టించిన తర్వాత ప్రార్థన పెట్టిస్తున్నావు, ఇంట్లో ప్రార్థన పెట్టించుకుంటే మళ్ళీ వీడు ఇల్లో ప్రార్థన పెట్టించుకుని ఇంట్లో ప్రార్థన చేయడు. ఇలా సాతాను పట్టేస్తుంది. మనకదే మనోనేత్రాల గుడ్డితనం. మనం చేసేదే మంచి పని అనుకుంటది. సాతాను పట్టడం అంటే మన కళ్ళకు మనం చేసేదే మంచి పని అని మన మనోనేత్రాల గుడ్డితనం కలిగిస్తుంది. అది ఇది దెయ్యం పట్టమంటే ఈరోజు. కాబట్టి యూదాస్కేతుకు అట్టాకి పట్టేసింది. వాడే అని ఉగరలా. దెయ్యం పట్టమంటే ఎగరవడం. దెయ్యం పట్టమంటే ఆ క్రియ రూపంలో దేవుడికి విరోధంగా పాపం చేస్తుంటాడు. అందుకే దేవుడు అన్నాడు ఒక అద్భుతమైన మాట. ఇందా మన పాంప్లెట్ లో రిఫరెన్స్ చూడండి, లోకా 10:20. బ్రదరు పాంప్లెట్ దెయ్యాలు దేనికి భయపడతాయి అని అడిగితే
దాంట్లో పాంప్లెట్ రెఫరెన్స్ చేశాడు అయినను 1:10. దెయ్యములు మీకు లోబడుతున్నవని సంతోషింపక మీరు ఆ. మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించడని వారితో చెప్పాను. అంటే ఇప్పుడు దెయ్యాలు దేవుడి పేరు చెప్తే వెళ్ళిపోతే మీరు సంతోషించొద్దు, శిష్యులతో చెప్తానంటాడు. పరలోకముందు మీ పేర్లు ఉన్నాయో లేదో చూసుకొని అంటాడు. పరలోకంలో అంటే దాని అర్థం ఏంటి? పాతాళానికి వెళితే లైక్ నాయన చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, ఇంపాసిబుల్ మళ్ళా రావటం, వీటన్నిటి కాదు కానీ ఆ దెయ్యాలకు తెలుసు పాతాళ లోకం ఎలా ఉంటుందో. కాబట్టి దెయ్యాలు నీకు లోబడుతున్నాయి అని చెప్పి కాదు కానీ జీవగ్రంథమందు మీ పేరు ఉందో లేదో తెలుసుకోమంటాడు. ఇక్కడ కూడా ఇంకొక సందర్భాన్ని చూస్తే ఇదే లోకాసు వార్త అండి. ఈ లోకాసు వార్త ఎంతమ్మా? 10వ అధ్యాయమా? లోక 10:15 మార్చదండి. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా. అంటే శిష్యులు ఎంతమంది? 70 శిష్యులు ఎంతమంది? 12. మరి 70 ఉంది ఇక్కడ. 12 మనకి తెలిసి 12 మంది, మనకి తెలియ చరిత్ర ఉంది. అదే చెప్తున్నా. యేసు ప్రభుని అనేక మంది వెంబడించారు. ఫస్ట్ ఆయనకి అనేక మంది వెంబడించి 70 మంది శిష్యులు ఉన్నారు. ఆయనకి మీకు తెలుసో లేదు, 70 మంది శిష్యులు ఉన్నారు. ఆ తర్వాత కాలక్రమాన్ని తగ్గి 12 మంది అయిపోయారు మళ్ళా. చూడండి, కాలక్రమం తగ్గి వాళ్ళు మళ్ళీ ఒక సాతాను గడ అయ్యాడు మళ్ళా 18 మందిలో. వాళ్ళల్లో కూడా మీకు ఇష్టమైతే ఉండండి, మీకు కష్టమైతే వెళ్ళిపోండి అన్న 12. వాళ్ళలో కూడా చూడండి, వీళ్ళందరూ దెయ్యం పట్టిన వాళ్ళు. దెయ్యం పట్టిన అంటే వీళ్ళే. అనేక మంది అంబరించారు. దెయ్యం చేత ప్రేరేపించబడి యేసు ప్రభువుని అనుకుంటే కొన్ని మంచి ఒక మేలు ఉంది. యేసు ప్రభువుని వెంబడిస్తానండి. వాళ్ళు అనుకున్న లాజిక్ ఏం తెలుసా? యేసుని వెంబడిస్తే మంచి జాక్ పాట్ ఉంది. ఆయనతో ఉంటే రోగం రొప్పు ఏమైనా వచ్చినా స్వస్థత ఫ్రీ. చెప్పంగానే గద్దించగా ఉఫ్ఫనంగా వెళ్ళిపోతాయి ఆయనతో ఉంటే. భోజనం డోకా ఉండదు. అవసరం రాళ్ళ రొట్టెలు ద్రాక్ష రొట్టెలనే వండి రాళ్ళ రొట్టెలుగా మార్చేస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు 500 మంది పని చేస్తాడు. అంటే సగం మంది పైన చాలా మంది యేసు ప్రభుతో జాక్ పాట్ ఏందంటే గడిచిపోయింది భోజనం, స్వస్థత మందులు, డాక్టర్లు అవసరం, వైద్యులు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని అనేక మంది యేసు ప్రభువుని వెంబడించారు. యేసు ప్రభు కూడా సందర్భాలు సువార్తలు చూస్తే, నేను వచ్చింది వీటి కోసం, అనేక మంది వచ్చారు ప్రభా స్వస్థ పొందడానికి అని శిష్యులు అంటే, అసలు మనం వచ్చింది దీనికోసం కాదు కదా, ప్రకటించడానికి కోసం అని చాలా మంచి రెఫరెన్స్ యేసు ప్రభు మాట్లాడతాడు బైబుల్లో. అంటే ఆయన వచ్చిన కాన్సెప్ట్ ఏంది? అసలు దేవుడు రాజు సువార్త ప్రకటించడానికి. దానిలో భాగంగా స్వస్థత చేసుకుంటూ వెళ్ళిపోయాడు తప్ప అంతమించి ఏమీ లేదు. అయితే చాలా మంది యేసుని వెంబడించడానికి కారణాలు ఇదే, స్వస్థతల కోసం. అలాగే ఆయనతో ఉంటే భోజనాలు ఫ్రీ, వెళ్ళిపోతూ ఉంటుంటే ఎటువంటి డోకా లేకుండా చూసుకుంటూ వెంబడించాడు. కాలక్రమేణా సాతాను ప్రేరేపించి తగ్గిపోయారు. ఎందుకంటే గట్టి పునాది కాదు అది. ఎప్పటికైనా ఏదో ఆశించి వచ్చేది నిలవదండి. ఏదో ఆశించి వచ్చేది నిలవదు ఎప్పటికీ. స్వహతగా ఏమి ఆశించకుండా పరలోక రాజ్యానిమితో పాటుపడటం అనేది లాంగ్ స్టాండ్ చాలా ఉపయోగకరం అండి. అయితే అలా అయిపోయి 70 మంది మిగిలేరు. ఆ 70 మందిలో కూడా సాతాను పట్టేసింది, దెయ్యం పట్టింది. ఇలా 70 మందిలో కూడా చివరికి 12 మంది. 12లో మళ్ళీ ఒకడు ఇంకోటి దొంగ అయిపోయాడు. అలా అయిపోయి సాతాను చెప్పి ప్రేమపడ్డారు. అందుకు వాళ్ళతో అన్నాడు, దెయ్యం ఎలా కొట్టిందని కాదు, జీవగంధం మందు పేరుందో లేదో చూసుకోనండి నాయన. ఎందుకంటే ఆ పాతాళం అంత భయంకరం, మీరు చెబితే మీకు అర్థం కాదు, అనుభవించలేరు, దెయ్యాలే భయపడతాయి అన్నాడు. ఇలాగే చివరిగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన 20:15. ఎవని పేరైనను జీవ గ్రంథం మందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఆయన దగ్గర ఒక జీవ గ్రంథం ఉంది. దానిలో ఎవరి పేరైనను అంటే ఆ పేరున్నోళ్ళే పరలోకం వెళతారు, లేనోళ్ళు అగ్నిగుండంలో పడవేయబడతారని క్లియర్ చెప్తున్నాడు దేవుడు. పిల్లరా జాగ్రత్తగా ఉన్న ప్రశ్న, జీవగ్రంథంలో పేరు ఉంటేనే పరలోకం లేకుండా నరకం అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అదే శిష్యులతో ఆ 70 మందితో కూడా ఏమన్నాడు? మీ పేర్లు రాయబడినవో లేదో చూసుకోండి పరలోకమందు. అంటే దేవుడు సముఖమందు గ్రంథం ఉంది, దాని పేరే జీవ గ్రంథం. ఇప్పుడు ఆ జీవ గ్రంథంలో ఎవరైతే ఆ దేవతలతో దెయ్యాలుగా మారిని చూసారా, ఆ దెయ్యాల పేర్లు ఉంటాయంటారా? ఉండవు. ఎందుకంటే దెయ్యాలుగా మారిని. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే, దేవుడు జీవ గ్రంథాన్ని పెట్టాడు. ఆ జీవ గ్రంథమందు పేరు ఉంటేనే ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పరలోకం వెళతారు. లేని వాళ్ళు అపవాదికి, వాడు సమూహానికి ఏర్పరచమన్నటువంటి నిత్యాగ్ని గుండంలోకి వెళ్ళబడ్డాడు. బేసికల్ గా నరకాన్ని దేవుడు ఎవరి కోసం చేశాడు? అపవాదికి వాడి బృందాన్ని చేశాడు.
ఆయన పిల్లని వెళ్ళటానికి ఆయన దేవుడు ఆదిలో ఏం చేయలేదండి. ఆయన మాట వినరని ఆయనకి తెలియదుగా. అంటే తెలియదంటే దేవుడికి అన్ని తెలుసు కాదా, దాని దేవుడు జరగబోయే కూడా తెలుసు. కానీ అట్ట అని చెప్పి దేవుడు తన పిల్లల కోసం శిక్ష కోసం ఏం చేయలే. అపవాదికి వాడికి ఏర్పరచబడినటువంటి నరకానికి మీరు వెళ్ళని అంటున్నాడు. అంటే పాతాలని బేసికల్ గా నరకాన్ని అపవాది వాడు సమూహం చేశాడు. ఈ రోజు మనుషులు పాపం చేసి వాడి మాట వాడి దారిలో నరకానికి వెళ్ళిపోతున్నాడు. వాడి కోసం ఇష్టం నరకానికి వెళ్తాను. మన కోసం అయితే పరలోకాన్ని చేశాడు. పరలోక సింహాసనం నా బిడ్డను కూర్చోబెట్టాలి, నా పిల్లలు నా తర్వాత వారసులు అయిపోవాలి పరలోకానికి మహాలోకానికి అనుకుని ఆ దూతతోనే పోరాడి ఆదిలోనే సాతానుగా మారి దెయ్యంగా మారిన దూతతోనే పోరాడి నీ కోసం పరలోకం మీద గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధానికి కారణం తెలుసా? నువ్వు నేనే. నీకు అవసరం తెలియటల్లా. పరలోక యుద్ధానికి కారణం ఎవరు? మనమే కదా. మన పిల్లల్ని తన పిల్లలు నాకు అనేక మంది పిల్లలు కావాలి, ఈ లోకాన్ని వాళ్ళకి ఇస్తానని దేవుడు అనుకోబట్టి అవి వాటికి తెలియబట్టి పరలోకంలో యుద్ధం జరిగింది. ఈ సింహాసనాన్ని మాకెవరా ఎప్పటి నుండో సేవ చేస్తుంటే పరలోకంలో ఈయనేంటి తీసుకెళ్లి పిల్లలు అంటాడు వాళ్ళకి ఇస్తారంటాడని ఒక దేవదూత దెయ్యంగా మారి అనేక మందిని లాక్కొని చివరికి యుద్ధం ప్రకటించి యుద్ధంలో ఓడిపోయి పాతాళానికి తోయబడి అక్క కొంతకాలం బాధపడి ఆ తర్వాత విడిచిపెట్టబడి కొంతకాలం దేవుడు సమయాన్ని వాడికి ఇచ్చాడు. మా కాలం ఇంకా రాలేదని వాడికి తెలిసి ఇంకా కొద్ది కాలం ఉందని మరి పేతురు పత్రికలో ఎవరిని మింగుతున్నా వెతుకుచూ తిరుగుతున్నాడు. ఇంకెందుకు ఆ టైం కొంచెం ఉంది కాబట్టి మీ విరోధి అపవాది వాడు మీ ఫ్రెండ్ ఏం కాదు. వాడు పెద్ద దెయ్యం. కాబట్టి పిల్లరా దెయ్యాలు దేనికి భయపడుతున్నాయి అంటే పిల్లరా దయచేసి జాగ్రత్తగా ఆలోచించండి. ఈ వాక్యాన్ని ఇతరులకి తెలియజెప్పండి. నో ప్రాబ్లం. వాక్యాన్ని ప్రకటించి చాలా వెరీ ఇంపార్టెంట్. మీకు ఆశీర్వాదాలు వస్తాయి, లేదంటే మీ ఇళ్లలో అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. వీటన్నిటి కంటే కూడా ఈ శరీరానికి ఉపయోగపడేటువంటి ఈ మాటలు లేదా శరీరానికి ఉపయోగపడే విషయాల కంటే కూడా అండి ఆత్మకు సంబంధించి రేపు ఆత్మ నరకానికి వెళ్లకుండా ఉండాలి ఏమి చేయాలన్న విషయాన్ని మీరు నిజంగా ఈ ప్రపంచానికి మన సహోదరు చెప్పగలిగితే చాలా మంచి పని చేసిన అవుతారండి. అన్ని దానాల కంటే వాక్య దానం చాలా మిన్నా అంట నేను. అన్ని దానాల కంటే కూడా. ఎందుకంటే అన్ని దానాలు నువ్వు చేయబోతే ఇంకోటి చేస్తారు, కానీ సరైన వాక్యాన్ని అందరూ బోధించలేరు. కాబట్టి దయచేసి ఇలాంటి మంచి విషయాలు తెలియపరచడం అనేక మందికి అందించండి. దెయ్యాలు దేనికి భయపడుతున్నాయి? పాతాళానికి. కాబట్టి అర్థం చేసుకోండి. దెయ్యాలే భయపడుతున్నాయి అంటే మనుషులు దెయ్యాలకు భయపడతారు, కానీ దెయ్యాలే పాతాళానికి భయపడుతున్నాయి అంటే నిజంగా పాతాళం శిక్ష, నరకపు శిక్ష ఏదో ఆలోచించి దాని నుండి తప్పించబడ్డాడు. అంత సామాన్య విషయం కాదండి. దెయ్యాలు ఒకప్పుడు దేవదూతగా ఉన్నటువంటి ఈ దేవదూత దెయ్యాలుగా మారి ఆ శిక్షను అనుభవించి అయ్యే తట్టుకోలేకపోతానంటే ఈ రోజు నువ్వు నేను మన పొజిషన్ ఏంటో ఆలోచించుకుని నరకం నుండి తప్పించబడాలని మనం చేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు పిల్లలు. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుంటాం. తండ్రి వందనాలు తండ్రి. రాత్రి కాల సమయంలో అద్భుతమైన విషయాలను దెయ్యాలు దేనికి భయపడుతున్న విషయాలను తండ్రి నిజంగా మీ పిల్లలకు రాత్రి కాల సమయం నా ద్వారా అందించినటువంటి విషయాలను బట్టి వందనాలు. చెప్పబడిన వాక్యం నాకు మా అందరికీ తండ్రి మా ఆత్మీయ జీవితాలు ఎంతో ఉపయోగకర మాదిరికరం ఉండి ఇతరులకు ఈ వాక్యాన్ని మేము చేర్చి మరి పాతాళానికి దూరంగా నరకములకు వెళ్లకుండా ఉన్నట్టు సహాయం దయచేయమని, సాతానే నరకానికి పాతాలను భయపడుతూ ఉంటే తండ్రి ఆ పాతన ఎంత ఘోరమైందో అనే విషయాన్ని రాత్రి కాల సమయం బోధించి ఉన్నాను అన్నాను చెల్లించుకుంటూ జీవ గ్రంథమందు మా పేరు ఉండులాగున బ్రతుకులాన భూమి మీద ఉండు సహాయం దయచేయమని ఈ గూగుల్ మీట్ లో పాల్గొని ఈ యొక్క మంచి సందేశం అన్నటువంటి వాక్యం నుండి ప్రతిబట్టిన జ్ఞాపకం చేసుకోనమని వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితానికి నిత్యమైన జీవితానికి అలాగే నిత్య జీవానికి వెళ్ళుటకు ఈ వాక్యం సహకారంగా ఉంటూ సహాయం దయచేయమని, అలాగే ఈ వాక్య పరిచయం నడిపిస్తున్న బ్రదర్ శ్యామ్ గారికి వాళ్ళ టీంకి వాళ్ళ సంఘాన్ని ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకోనమని ఈ ప్రార్థన చేస్తామని వచ్చి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.